పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ షూటింగ్ అవుతుందని చెప్పారు, ఎవరు తెలిసింది. సరే ఒక్కసారి ఆయన్ని వెళ్ళి అడుగుదాం, ఏదైనా క్యారెట్ ఇమ్మని అడుగుదామని వెళ్ళా. డబ్బులు కూడా అడగాలని అప్పటికి నాకు అసలు తెలియదు కూడా. నేను మామూలుగా అందుకని వెళ్ళా. వెళితే వీళ్ళు కలవటానికి వెళ్ళేది బండ గణేశన్ ప్రొడ్యూసర్ గారు నాతో ఆయన సీరియల్లో చేశారు, సినిమాలు ఆంధ్ర వాళ్ళలో అన్ని కలుస్తున్నా. అమ్మ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే పంపిస్తాను, మాకు పొలాలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, ఉన్నాయని మాట్లాడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఒక్కసారి మాట్లాడి వెళ్తానంటే కలవని ఇచ్చారు కాదు. వెళ్తానికి లేదు, ఆయన స్వీట్ చేసుకున్నారు, వెళ్ళటానికి లేదు. బ్రేక్ టైంలో బయటకు వస్తారు, అప్పుడు చూడండి. ఆయన అనేసి వెళ్ళని అలాగే వణుక్కుంటూ మా అమ్మాయి నేను బయట వెయిటింగ్ చేస్తూ కూర్చున్నాం. బ్రేక్ టైం దాకా 10 గంటలకు వెళ్ళిన వాళ్ళు 1 గంట బ్రేక్ దాకా వచ్చాక డోర్ దగ్గర వ్యాన్ పెట్టారు, దాంట్లో ఎక్కేసి ఆయన ఇంకా ఎవరో 4 వెళ్ళిపోతున్నారు. వెళ్తాను వెళ్ళదు, ఆయన సీరియస్గా ఉన్నారు, బ్రేక్ టైం భోజనం వెళ్తాం రాను రూమ్ అన్న. అయినా సరే నేను ఒక్క అడిగేసి అలాగా ఆగిపోయినా. పవన్ కళ్యాణ్ గారు తక్కువని చూశారట, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఆ సాంగ్స్ చేసి వచ్చారేమో చూసి ఆపు అని ఒక దూకి పరిగెట్టుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఆయనే నా దగ్గరికి వచ్చారు. ఆయన్ని నేను చూసి 6 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ఆయన 1 lakh ఇచ్చారు. వెంటనే ఇట్లా హెల్త్ బాగాలేదండి హాస్పిటల్లో జాయిన్ అంటే మా కూర్చుందని మేనేజర్ని పిలిచి ఇదిగో ఇప్పుడు 20,000 ఇచ్చి పంపించి అమ్మకి రేపు 10 గంటల లోపునల్లా మిగతా 80,000 వేసాయి. అమ్మ ఏదన్నా చేత నేను సాయం చేసిన. మా అమ్మ ఏడుస్తాను, మా అమ్మకి నేను భారంగా ఉన్నానండి, ఇట్లా మాకు ఎవరు లేరు, ఎవరు హెల్ప్ చేయట్లేదని. ఊరుకోమ్మ ఏం పర్లేదు. మా అమ్మాయి భుజం మీద చేసి ఆయన కూడా కళ్ళు చెమర్చింది, కళ్ళు తుడుచుకొని నాకు ధైర్యం చెప్పి 1 lakh ఏమన్నారు. నాకు 3 lakhs అయింది నేను బయటపడేటప్పటికి. ఒక 5,000 తక్కువ వస్తే డిశ్చార్జ్ చేయకుండా ఆపేశారు హాస్పిటల్. 100 మందికి ఫోన్లు చేశారు, ఎవరు ఫోన్ తీయలే. వాళ్ళ ఆఖరి నేను చెప్పాను, మీరు నన్ను హాస్పిటల్లో ఉంచితే 5,000 ఇవ్వలేను, నేను ఇంటికి పంపిస్తే ఏవో సామాన్లు అమ్మేసి అన్న ఇచ్చేస్తాను. 3 లక్షలు అయింది, ఆయన 1 లక్ష ఇచ్చారు. అయితే 1 కోటి రూపాయలు ప్రాపకుండా చేశారు. నేను ఆయన 1 లక్ష ఇచ్చారు, నాకు చాలా దేవుళ్ళ కనిపించారు. ఆ 1 లక్ష ఇవ్వబట్టేగా నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యా, బతికా మా అమ్మాయి అదృష్టం వల్ల. అయితే ఆయన 1 లక్ష ఆయన అప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నారట. గబ్బర్ సింగ్ ఇట్టి తర్వాత నేను కలుస్తుంటే 5 lakhs ఇచ్చేవారు, మా కష్టాలు తీరేది, ఏదైనా బిజినెస్ పెట్టుకునేదాన్ని అనుకుంటా. ఇప్పటికి కూడా మళ్ళీ కలుద్దాం అంటే కుదరట్లేదు. అయితే నేను ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చిన దానికి నేను పెద్దగా ఇదవట్లే. ఆయన స్టేటస్కి ఆయన 1 లక్ష కాదు, ఎంతైనా 10 లక్షలు కూడా ఇచ్చి జీవితంలో నేను ఇంకెవరి ముందు చేయి చాపకుండా చేయగలరు, ఆయనకు ఆ స్టేటస్ ఉంది. అయితే అప్పుడు కొంచెం ప్రాబ్లం. నేను ఆనందపడేది మర్చిపోలేనిది ఏంటంటే ఆయన రిసీవ్ చేసుకున్న పద్ధతి. ఒక 6 సుస్వాగతం అని వైజాగ్లో తీస్తే అప్పుడు చెప్పారు నా గురించి ఆయనకి, మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇది. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కారాకెళ్ళి వేసి సుస్వాగతంలో బస్సులోంచి కారాకెళ్ళి ఉమ్మేసే క్యారెక్టర్ ఎంత గౌరవంగా ఎంత అభిమానంగా చూశారు. ఆ తర్వాత ఏదో కుటుంబ సంఘానికి 1 పూట క్యారెక్టర్ పిలిచారు. ఆ తర్వాత 6 ఏళ్ళు అయింది ఆయన చూసి. రంగస్థల నటిగా ఆయనకు తెలుసు. నేను ఆ అభిమానం ఆయన జంప్ చేసి వ్యాన్లో జీబులో నుంచి దూకి నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి ఎన్ని కోట్లకు కూడా సరిపోదు. నన్ను ఆయన కూడా కళ్ళు చెంది మా అమ్మాయిని ఓదార్చి నన్ను ఓదార్చి దగ్గరికి నా భుజం మీద చేసి అమ్మాయి భుజం మీద చేసి ఆయన చూపించిన అభిమానం 1 లక్ష కాదు, ఆయన స్టేటస్కి 1 లక్ష వేస్ట్. నాకు ఇప్పుడు అప్పట్లో అదే 1 కోటి రూపాయలు అనిపించినా నా ప్రాబ్లంకి 1 లక్ష సరిపోదు. కానీ ఆయన స్పందించిన తీరు ఎన్ని కోట్లకు కూడా సమం కావు. నిజంగా ఈ సినిమా ఫీల్డ్లో నా 46 ఏళ్ల నట జీవితంలో అంత సెన్సిటివ్గా, అంత సహృదయంగా ఎదుటి వాళ్ళ కష్టాలకి జాలిపడే మహనీయుడిగా నాకు పవన్ కళ్యాణే కనిపించారు, ఇంకెవ్వరు కనపడాలి. ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్లో చాలామంది దయార్థ హృదయాలు మంచి వాళ్ళు ఉన్నారు, కాదన్నాను. ఆ రోజు ఆయన కనుక అట్లా స్పందించి రిసీవ్ చేసుకోకపోతే నేను ప్రాణాలు పోయి మా అమ్మాయి వీధులు పాలయ్యేదేమో. అది మన కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకున్నాను. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 1 లక్ష రూపాయల కంటే ఆయన నా పట్ల స్పందించిన తీరు, నాకు ఇచ్చిన గౌరవం, నా మెట్ల చూపించిన అభిమానం ఎన్నో కోట్ల విలువైంది. అది నా హృదయంలో ఎప్పటికీ మర్చిపోలేను.